డెఫినెట్‌గా కదా! పిల్లలకి ఒక అంటే మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మనీ వాల్యూ కూడా తెలీదు. మనల్ని చూస్తేనే వాళ్ళకి అర్థమవుతది ఇక్కడ చిన్నప్పటి నుంచి. ఎస్పెషల్లీ మీలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు అంటే మీరు అందరిళ్ళల్లో ఉంటారు జనరల్‌గా. సాయంత్రం అయ్యేసరికి, మధ్యాహ్నం అయ్యేసరికి ప్రతి ఇంట్లో మిమ్మల్ని చూస్తే ఆ బయట వాళ్ళకి ఒక క్రేజ్ ఉంటది. అబ్బా! సినిమా వాళ్ళకంటే సీరియల్ ఆర్టిస్టులకే హైప్ ఎక్కువ బయట. సో ఆటోమేటిక్‌గా ఏంటంటే మీ పిల్లలు ఎప్పుడైనా మీతో పాటు బయటకు వచ్చినప్పుడు మీరందరూ బయట అందరూ వచ్చి మాట్లాడిస్తుంటే అబ్బా! మా మమ్మీ ఇంత పెద్ద సెలబ్రిటీ అలా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవ్వడం పక్కన పెడితే మావాడే చెప్పేస్తా ఉంటాడు. మా అమ్మ జీ తెలుగులో చేస్తుంది, మా అమ్మ జీ తెలుగులో చేస్తుంది. అవునా? ఓకే. వాడికి అది చాలా ఇష్టం అన్నమాట. కొన్ని కామెడీస్ ఎక్కువ కమెడియన్ క్యారెక్టర్స్ కామెడీ కమ్ విలన్ చేస్తానన్నమాట. అన్నిట్లో కామెడీ టచ్ ఉంటుంది కదా. వాడు ఏంటంటే చూసి ఏంటమ్మా నువ్వు ఇంత బ్యాడ్ గా చేస్తావు, అన్ని బ్యాడ్ మమ్మీ నువ్వు అసలు అంటాడు. ఎంజాయ్ చేస్తాడు అనమాట వాడు ఆ సీన్స్ చేస్తే. నువ్వు భలే చేసావు, అడుక్కునే సీన్ ఏదని చేస్తే అలా అడుక్కున్నావేంటమ్మా నిజంగానే అలాగే ఉన్నావు అంటాడు. సో ఎంజాయ్ చేస్తాడు. చూస్తాడా సీరియల్? ఖచ్చితంగా చూస్తాడు. సీరియల్స్ ఎట్లా ప్రతి ఒక్కరి పేరు చెప్తాడు వాడు. అవునా? ఓకే. ఎప్పుడైనా తీసుకొస్తారా సెట్? ఇప్పుడు వరకు తీసుకురాలేదు. అవునా? ఓకే. ఎప్పుడు అడగడా సరదాగా అమ్మ నేను అలా కూడా వస్తా? ఏమి అడగడు. అంటే చిన్నప్పుడు తీసుకెళ్లేదాన్ని కదా, వాడికి చిరాకు వచ్చింది ఆ ఏజ్ లో తీసుకురావడం నేను షూటింగ్ కి. వాడికి నచ్చేది కాదనమాట. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది షార్ట్ లోకి, సో వద్దు షూటింగ్ అని మైండ్ లో పెట్టేసుకున్నాడు వాడు. సో అందుకని ఇంక ఇంట్లోనే ఉంటాడు, ఆడుకుంటాడు చక్కగా, విసిగించాడు. సూపర్. ఉమ్మడి కుటుంబం సీరియల్ అంటే అమ్మనా కోడలాలో మీరు నళిని గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరితో చేశారు. సో ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్ అమ్మనా కోడల నళిని అమ్మతో చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నానంటే మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. అసలు చాలా సీనియర్ ఆర్టిస్ట్. మార్నింగ్ 7 కల్లా విత్ మేకప్ వచ్చేస్తారు లొకేషన్. నాకు ఇప్పటికీ అదే అలవాటు. ఆవిడ ఏంటి చిరంజీవి గారితో హీరోయిన్ గా చేశారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది ఆవిడతో. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది మాది అమ్మనా కోళ్ళ. మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారు అలా కూర్చున్నారు, నేను వచ్చి ఆవిడ ఒళ్ళో కూర్చున్నాను అనమాట. ఓకే, ఎవరో అది రామ్ చరణ్ గారితో మహేష్ బాబు గారితో మూవీ జరుగుతుంది. ఆయన డైరెక్టర్ వెళ్తూ ఆగి అమ్మతో మాట్లాడడానికని వచ్చారనమాట. నేను షాక్ అయిపోయాను. నేనేమో ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ వల్ల కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను ఆవిడని. అసలు ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వచ్చి అంత కూర్చుని మాట్లాడి అమ్మ ఏంటి అని అంత బాగా మాట్లాడారని. అసలు అంత ఆ స్టేజ్లో ఉండి కూడా నా దగ్గర ఇంత కూడా చూపించారనమాట. ఏ ఆర్టిస్ట్ దగ్గర, ఈవెన్ లైట్ మ్యాన్స్ దగ్గర కూడా నానా నానా అనుకుంటా వెళ్ళి మాట్లాడతారు. ఆవిడ అసలు ఆ క్యారెక్టర్స్ చూసి ఆవిడని ఎవరైనా అలా అనుకోగలరా? అంత స్వీట్ అంటే అంత స్వీట్. నేను అలాంటి పర్సన్ ఎక్కడా చూడలేదు, చూడని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంత స్వీట్ ఆవిడ. మాకు ఫుడ్ కానీ ఏ లోటు ఉండకుండా అసలు చాలా బాగా ఉంటారు అసలు. ఓకే. ఆవిడ బేసిక్గా తమిళ్ కదా, బట్ అయినా కానీ ఆవిడ ఏంటంటే ఆవిడకి వచ్చే క్యారెక్టర్స్ అంతా కూడా కొంచెం కోపం, పొగరు అంటే ఆరోగెన్స్ కనబడతా ఉంటుంది కనిపిస్తుంది. కానీ చాలా స్వీట్. అవి టోటలీ డిఫరెంట్. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ లో కొన్ని కమెంట్స్ చూస్తారు, చాలా చండాలంగా తిడతారు నన్ను, అనన్యానైతే. అదో తల్లి ఇదో కూతురు ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాళ్ళకి ఏం తెలుసు మా గురించి అని అనిపిస్తుంది. ఒకసారి అనిపిస్తుంది కమెంట్స్ చూడొద్దు అని. బట్ ఏంటంటే వాళ్ళు మా పర్సనల్, మా హస్బెండ్ ని పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. వాళ్ళకి ఏం రైట్ ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మేము చేసేది క్యారెక్టర్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. సరే ఫోన్లే. మేము ఎలా అనుకుంటామంటే ఓకే మన క్యారెక్టర్ ఎంత పండితే వాళ్ళు అంత తిట్టుకుంటారు, సో మేము మంచి పర్ఫార్మర్స్ అనుకుంటాం. అంటే ఇక్కడ ఏదైనా కానీ ఫ్యామిలీస్ వరకు వెళ్ళకూడదు, ఏదున్నా బట్ ఇక్కడ వరకే. కానీ ఇక్కడ కామెంట్ చేసే రైట్ కూడా లేదు. ఎందుకంటే సినిమాలో ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉంటారు, సినిమాల్లో కోడల్ని కొడతారు, తిడతారు, టార్చర్ చేస్తారు. బట్ వాట్ ఈస్ షీ ఇన్ అవుట్ సైడ్? చాలా మంచి ఆవిడ, వెన్నలాంటి మనసు అంటారు. ఇక్కడ పీపుల్ కి అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడైనా చూసినప్పుడైనా ఎందుకు ఇంకా అర్థం కాదు అనేది ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు తెలుస్తుంది. బట్ ఇట్స్ ఓకే. బేసిక్ గా నెగటివ్ చేసే వాళ్ళు చాలా మంది చాలా సాఫ్ట్ గా ఉంటారు, అది ఎవరికి తెలీదు. నిజానికి నెగటివ్ క్యారెక్టర్స్ పడడం కూడా ఒక లక్ అంట. చాలా మంది త్వరగా వెళ్ళిపోతాం. నెగటివిటీ ఉన్న మనుషులు కానీ, నెగటివ్ గా ప్రచారం చేసే వాళ్ళు కానీ, నెగటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కానీ పీపుల్ త్వరగా వెళ్తారు. పాజిటివిటీ అంత తొందరగా వెళ్ళదు కదా ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఏం చెప్పారు అంటే
పడితే నెగిటివ్ క్యారెక్టర్ పడాలండి, ఫస్ట్ సీరియల్కే క్లిక్ అయిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నెగిటివిటీ అనేది దాని గురించి మీరు అస్సలు ఆలోచించకండి. వీ నో హౌ షీ స్వీట్ అని చెప్పేసి దట్స్ వాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ టు వాచ్ ఎనీ కామెంట్స్ ఆర్ ఎనీథింగ్. అసలు మీరు దాన్ని పట్టించుకోకర్లేదు కూడా. రైట్. సో చుట్టాలకి అర్థమవుతుంది కదా, ఏంటో పాపం ఈ పిల్ల మాతోనేమో ఇలా ఉంటది, సీరియల్లోనేమో అలా ఉంటుంది. బేసిక్ గా బయట ఎలా ఉంటానంటే చాలా రిజర్వ్డ్ గా కామ్ గా అలా ఉంటాను. మీరా? నేను ఫ్రెండ్స్ తో కాదు, ఇంట్లో అలా ఉంటాను, ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళతో అలా. అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర నేను ఏంటో చూపించేస్తాను అనమాట ఇంట్లో, తర్వాత మా హస్బెండ్ దగ్గర, తర్వాత ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాను. మనం అంటే ఏంటి అని మన అమ్మా నాన్నల కంటే కూడా పూర్తిగా తెలిసింది మన రిలేటివ్స్ దగ్గర మాత్రం చాలా కామ్ గా ఉంటాను, ఏం తెలియదు. ఇంట్లో అల్లరి పిల్లే మీరు? అల్లరి చేస్తా, బాగా చేస్తా. ఎవరు అంటే మీ హస్బెండ్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా, మీ పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా? మమ్మీ డాడీ హస్బెండ్ అందరూ ఈక్వల్ గా చూస్తారు నన్ను. మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు. నా కొడుకు కూడా అలాగే నన్ను బాగా, చాలా ఇష్టం వాడికి నేనంటే. చూసుకోవడం పక్కన పెడితే మీలో ఉండే ఏదైనా కానీ చాలా ధైర్యంగా చెప్పగలిగేది ఈ ప్రపంచంలో మీ అబ్బాయి ఒకటే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని మనం ఏమనలేం కదా, సో ఏమైనా అంటారు వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరీ దారుణంగా ఉన్నారు. ఇప్పుడు మన హస్బెండ్ కానీ మన పేరెంట్స్ కానీ మనల్ని ఏమన్నా ఎంత మాట అనగానే మనకి ఇంత పెద్ద కోపం వస్తుంది. అదే మన పిల్లలు ఇంత పెద్ద మాట అన్నా కానీ ఏం లేదు నానా, ఎక్కడి నుంచి వస్తుందో మనకి అంత పాజిటివిటీ అర్థం కాదు. పేషెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది మదర్ అయిన తర్వాత. అమ్మో, పిల్లలు అనేసరికి ఆ పేషెన్స్ పాజిటివిటీ ఆ పిల్లల విషయంలో మనకి ఎందుకో ఆ ఎమోషన్ అలా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. కొడితే మనమే కొట్టాలి, మనమే తిట్టాలి, బయట వాళ్ళు తిట్టినా కొట్టినా తట్టుకోలేము మళ్ళీ. ఈవెన్ హస్బెండ్ ఆల్సో. అసలు ఎవ్వరు ఇంకెవ్వరిని ముట్టుకోకూడదు అంతే పిల్లలు. సూపర్. సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా అనిపిస్తుంది? సీరియల్ చాలా చాలా బాగుంటది. మేము ఏంటంటే అందరం గ్యాదర్ అయితే ఫస్ట్ ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. అవును, అందరు ఫుడ్ ఇక్కడ, అందరూ ఫుడ్ పడితే ఇంకా హ్యాపీగా షార్ట్ చేస్తాం. ఎంతసేపు నవ్వుకుంటే అంతసేపు నవ్వుకుంటాం. సీన్ ఏదైనా సీరియస్ సీన్ వస్తే సీరియస్ సీన్ చేసేస్తాం, వెళ్ళిపోతాం అనమాట. మధ్య మధ్యలో స్నాక్స్ అవుతున్నాయి, మధ్య మధ్యలో కాఫీలు అవుతున్నాయి, మధ్య మధ్యలో ఎక్కువ స్వీట్స్ అవుతున్నాయి. తింటాము, ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనుకున్నాం. మిగతా సీరియల్స్ నేను చేసిన కొన్ని సీరియల్స్ అలా ఉండదు, బేసిక్ గా రావడం షూట్ చేసుకోవడం అలా వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ, అసలు మొత్తం ప్రతి ఒక్కరి సెట్ లో లైట్ మెన్స్, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మేనేజర్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగే ఉంటాం చక్కగా. సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.